కోరుతున్నాము. హైవేస్ దృష్టిలో పెట్టి కళాశాల వైస్ ప్రిన్సిపల్ హేమంత్ సార్, సత్యనారాయణ లయన్స్ స్కూల్ అందరూ వెల్కమ్ చెప్తూ డైలీ లైఫ్లో వాటర్ ఇంపార్టెన్స్ అంటే చాలా వాటర్ వేస్టేజ్ చేస్తారు. ఫస్ట్ స్పీచ్ బై రాయపల్లి శ్రీనివాస్ సార్, తర్వాత Good morning to everyone. Good morning, sir. So we all assembled here to observe the day of water that was celebrated yesterday, that is on March 22nd. It is observed on every year. So the main ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. హోలీ వచ్చిందనుకోండి, మన ట్యాంక్లో వాటర్ ఉండవు, మొత్తం పిల్లలంతా రోడ్డు పైన పడేస్తాం, నీళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు. మనం చెప్పాం, ఎందుకంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం వాటర్తో. ఇప్పుడు ఆ వాటర్ లేదనుకోండి, ఇప్పుడు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ వాటర్ విలువ. మనం ఉన్న కళ్ళ ముందున వేస్ట్ అయిపో మనం పట్టించుకోము. ఇప్పుడు మన ఇంట్లో ఆ ట్యాప్స్ లీక్ అవ్వడం కానీ, తర్వాత పైప్స్ మనకు బొక్కలు పడడం కానీ అవన్నీ మనం చూసుకోము. ఎందుకంటే పోతే పోలే మన ఐదు అవసరం మనం నాలుగు చూసుకుంటాం. ఇంపార్టెంట్ మాకైతే మీరు కాల్ కలవడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ చెప్తూ సో వాటర్ యొక్క ఆవశ్యకత మనకు చాలా ఇప్పుడు తెలియజేశారు. ఇప్పుడు మనకి వాటర్ టేబుల్ ఇంక్రీజ్ అయిందమ్మా, ఎంత ఇంక్రీజ్ అయింది? కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏమేమి ఎక్స్ప్లెయిన్. సో వాటర్ టేబుల్ పెరిగింది, అలాంగ్ విత్ పొల్యూషన్ కూడా పెరిగింది. సో ఆ ఫంగీస్ ఎక్కువగా అవడం వల్ల మనకి ఆ వాటర్ కంటామినేటెడ్ ఎక్కువ కౌంటు పోవడం వల్ల మనం యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ ఇప్పుడు సాధ్యపడడం వల్ల అంతకంటే సో ఇప్పుడు ఈ సంవత్సరం యుఎన్ అవార్డు విత్ వాటర్ విత్ జెండర్ అని సార్ గారు చెప్పారు. సో వాటర్ విత్ జెండర్ మీన్స్ వీఆర్ హ్యావింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రివెంట్ ది అట్మాస్ఫియర్ అనుకోండి, వాటర్ అనుకోండి, ఎయిర్ అనుకోండి, వాటర్ ఇట్ ఈస్ టు బి లింకేజ్ బిట్వీన్ ది టూ యాటమ్స్. సో దీనివల్ల ఎప్పుడైతే మనకు కార్బన్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరుగుతూ పోతుందో కంటామినేషన్ అనేది ఎప్పుడు ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ స్పోర్ట్స్ వర్క్ అంతా మీలో ఉంటుంది కాబట్టి యూత్గా టీం వర్క్ కానీ ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో మనము మన అట్మాస్ఫియర్ని ట్రైనింగ్ చేసుకొని దాన్ని మనం భావి తరాలకు తీసుకుపోయే బాధ్యత మనపైనే ఉంది. కాబట్టి ఇలాంటి విజ్ఞులందరూ చెప్పడం వల్ల మీరందరూ నేను గమనిస్తున్నాను, ఒక అమ్మాయి మాత్రమే నోట్ చేసుకుంటుంది పాయింట్. థ్యాంక్ యూ మా, వెరీ హ్యాపీ మేడం. మా కాలేజ్ పిల్లలు ఒక 10 మెంబర్స్ ఉన్నారు మేడం. సో జీవీ చేసి ఉన్నారు కదా. మేడం మా పిల్లలు ఎస్ఏ రైటింగ్ అయినా కాకపోతే ఏ తరగతిలో పాల్గొంటారు మేడం. మా వాళ్ళు థ్యాంక్ఫుల్ టు యూ మేడం ఫర్ ఎంకరేజింగ్ దెమ్. సో ఈ విధంగా ఆఫీస్కి వెళ్ళాలి. సో ముగ్గురు పిల్లలు చెక్ డ్యాన్స్ ఇవన్నీ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మేడం గారు అవకాశం థ్యాంక్స్ మేడం. వాటర్ ఏ కాదు, జీవిత ఆనందం కూడా మనకు వాటర్ అవసరమే కాబట్టి వాటి ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వాటర్ లేకుండా ఎంతసేపు ఉండొచ్చు.
కన్నీరు చూడలేని నాదులెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాదులెవ్వరు నీరు 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 ఐదు గంట నీరు చూడలేని నాదులెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాదులెవ్వరు అన్నదాత గోడు నిన్నంటే నేడు ఆలకించు వారు ఎవ్వరు నీరు 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 రైతు కంట నీరు చూడలేము చూడెవ్వరు గొంతు ఎండిపోయే పేగు మండిపోయే గంగ తల్లి జాడలేదని నీటిపైన ఆశ నీరు కారిపోయే రాతమారు దారి లేదని వెంకటేష్ ఎక్కరా వెంకటేష్ సార్ వెంకటేష్ కుమార్ గారి ఇమ్రాన్ సార్ అనలిస్ట్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్ రాయపాటి శ్రీనివాస్ సార్ అందరికీ కోరుతున్నాను. స్టేటస్ పెట్టేస్తాను తలగించుకునేది స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్